నక్సల్ రహిత భారతదేశం కోసం బీజేపీ గత 2 సంవత్సరాలుగా ఆపరేషన్ కగార్ను ముందుకు తీసుకెళ్తున్న నేపథ్యంలో ప్రస్తుతం డెడ్ లైన్ దగ్గరకు వచ్చింది. ఇంకా కొన్ని గంటల్లో డెడ్ లైన్ క్లోజ్ అవుతుందనగా అసలు భారతదేశ వ్యాప్తంగా మావోయిస్టులు నిజంగానే ఒక చరిత్రగా మిగిలిపోతారా, లేకుంటే మావోయిస్టుల కోసం ఇంకా కగార్ కొనసాగుతుందా అనే ఒక చర్చ తీవ్రంగా కొనసాగుతుంది. గత 10 నెలల క్రితం ఎన్కౌంటర్ లో చనిపోయిన నంబాల కేశవరావు బసవరాజుకు సంబంధించి ఆ ఎన్కౌంటర్ పెద్ద హాట్ టాపిక్ గా మారగా అప్పటి నుంచి వరుసగా ఎదురుదెబ్బలు తింటున్న మావోయిస్టు పార్టీ ఈ రోజుతో ముగుస్తున్న ఆపరేషన్ కగార్ డెడ్ లైన్ రానున్న రోజు ఎలా ఉండబోతుంది. దీనికి సంబంధించిన విషయాలు తెలుసుకునే ముందు మీరు చూస్తున్నారు పురాలోకాలిస్, నేను మీ మధుకర్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రధానంగా మావోయిస్టు పార్టీ భారతదేశ వ్యాప్తంగా 22 మంది కేంద్ర కమిటీ సభ్యుల్లో ప్రధానమైన సింహభాగంగా ఉన్న నేతలంతా కూడా కొంతమంది ఎన్కౌంటర్ లో చనిపోగా మరికొంతమంది ప్రభుత్వం ముందు లొంగిపోయారు. దేవుజీకి సంబంధించి చర్చ గత కొద్ది కాలంగా తీవ్రంగా నడిచిన నేపథ్యంలో ఓవైపు దేవుజీ జనజీవన స్రవంతిలో కలిసినట్టుగా మన ముందు కనబడుతున్న నేపథ్యంలో తాను లొంగిపోలేదు, ఇప్పటికే ప్రభుత్వం అరెస్ట్ చేసిందని చెప్తున్న క్రమం. మొత్తంగా చూస్తే ఆపరేషన్ కగార్ కు సంబంధించి మార్చి 31 డెడ్ లైన్, ఇంకా కొద్ది గంటలు డెడ్ లైన్ ముగుస్తుంది. అయితే ఈ డెడ్ లైన్ తర్వాత ఏం కానున్నది, ఏం జరగనున్నది, ఆపరేషన్ కగార్ తీవ్ర రూపం దాల్చనుందా, ఇప్పటికీ లొంగిపోని నక్సలైట్ల ఆచూకీ ప్రభుత్వం చేత ఉందా లేదా అనేది కూడా ఒక ఉత్కంఠగా మారింది. ప్రధాన నాయకులు మల్లోజుల వేణుగోపాల్, ఆశన్న, వీరితో పాటు కంకనాల రాజిరెడ్డి, వీరంతా దాదాపు 150 మంది నక్సల్స్ గతంలో ప్రభుత్వం ముందు లొంగిపోయారు. ఆ తర్వాత అరెస్ట్ల పర్వం కొనసాగింది. మల్లా రాజిరెడ్డి తో పాటు దేవుజీ, అంటే కీలకమైన నేతగా ఉన్న దేవుజీ, వీరంతా కూడా ఇప్పుడు మల్లా రాజిరెడ్డి, దేవుజీ, తర్వాత మల్లోజుల వేణుగోపాల్, కంకనాల రాజిరెడ్డి, వీరందరూ కూడా ప్రధానంగా కరీంనగర్ జిల్లాకు చెందిన మావోయిస్టు కీలక నేతలు. వీరంతా ప్రస్తుతం జనజీవన స్రవంతిలో ఉన్నారు. ఇక మిగిలి ఉంది టాప్ బాస్, సీనియర్ మోస్ట్ మావోయిస్టు పార్టీకి పట్టుకొమ్మ లాంటి వ్యక్తి, మావోయిస్టు పార్టీకి ఐకాన్ గా కొనసాగిన ముప్పాల లక్ష్మణరావు గణపతి. ఈయన ఆచూకీ కోసం గత కొద్ది రోజులుగా ప్రభుత్వం తీవ్రంగా వేట ప్రారంభించింది. అయితే అతను అనారోగ్య కారణాల వల్ల 2018లో ఈ పార్టీకి సంబంధించిన బాధ్యతలన్నీ నంబాల కేశవరావుకు అప్పచెప్పారు. బసవరాజు 10 నెలల క్రితం కేంద్ర కమిటీ కార్యదర్శిగానే ఎన్కౌంటర్ లో హతం కావడంతో పూర్తిగా మావోయిస్టు పార్టీకి సంబంధించి ప్రభుత్వ చర్యలు కగార్ ముందుకు పోతున్న నేపథ్యంలో మావోయిస్టు పార్టీ అంతా కూడా కకలవికలమైంది. అటు అబూజ్మాడ్ నుంచి మొదలు పెడితే దండకారణ్య ప్రాంతంలో ప్రధానంగా కర్రగుట్టకు సంబంధించి ఆపరేషన్ సక్సెస్ కావడంతో నేతలంతా కూడా చెల్లెచెదురయ్యారు. ఎంతో గంభీరంగా ముందుకు సాగిన పీపుల్స్ వార్ గెరిల్లా లిబరేషన్ కి సంబంధించిన మిలిటరీ వింగ్ కూడా హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత బార్సీదేవ అరెస్ట్ తర్వాత కూడా పూర్తిగా మిలిటరీ వింగ్ అంతా కూడా నిర్వీర్యం అయిపోయింది. ఇప్పటికీ మావోయిస్టు జాడలన్నీ కూడా ఎక్కడికక్కడ ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో అణుగుదక్కినప్పటికీ లొంగిపోయిన నక్సలైట్లు, తర్వాత జనజీవన స్రవంతిలో తిరుగుతున్న నక్సలైట్లు, ఎన్కౌంటర్ లో హతమైన నక్సలైట్లు, వీళ్ళందరినీ లెక్క చూసుకుంటే భారతదేశం వ్యాప్తంగా నిజంగానే నక్సల్స్ రహిత దేశంగా మిగిలిపోతుందా లేదా అనడానికి ఇంకా కొన్ని గంటలే ఉంది. ప్రభుత్వం అయితే ఖచ్చితంగా చెప్పింది. అమిత్ షా గతంలోనే ప్రకటించినట్టుగా సమయం ఇచ్చారు, లొంగిపోవాలని చెప్పారు. లొంగిపోయిన అంతా కూడా కొంతమంది అరెస్ట్ అయ్యారు, కొంతమంది ఎన్కౌంటర్ లో చనిపోయారు. ఇంకా మిగిలి ఉన్న ప్రధాన నేత గణపతి కోసం వేట మాత్రం కొనసాగుతుందని తెలుస్తుంది. అయితే ఇప్పటికీ చాలా మంది మీడియాలో నక్సల్స్ సంబంధించి మాజీ నేతలు కూడా గణపతి అనారోగ్య సమస్యల వల్ల నేపాల్లో ఉన్నారని చెప్పి, లేదంటే ప్రభుత్వం వద్ద ఉన్నారని చెప్పి గతంలో వార్తలు వచ్చినప్పుడు కూడా ఇప్పటికీ దానిపైన ఎలాంటి స్పష్టత రాలేదు. మొత్తంగా ఆపరేషన్ కగార్ ఇంకా కొద్ది గంటల్లో ముగుస్తుంది. రేపటి నుంచి ఈ కగార్ కు సంబంధించిన చర్యలు ఎలా ఉండబోతున్నాయి, మాజీ నక్సలైట్లంతా ఎలా ఉండబోతున్నారు, ఇంకా అజ్ఞాతంలోనే కొనసాగుతున్న
ఈ నక్సల్స్ నాయకులంతా కూడా ఎక్కడున్నారనే దానిపైన తీవ్ర చర్చ కొనసాగనుంది. చూస్తూనే ఉండండి పూరా లోకల్ న్యూస్.